ఆర్టీవీ. ప్రస్తుతం గందరగోళం నెలకొన్న నీట్ యూజీ పరీక్షపై మాట్లాడటానికి కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. డైరెక్ట్ టు ద పాయింట్, ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. నీట్ పరీక్షపై ఇన్ని గందరగోళాలు నెలకొన్నాయి సార్, దానిపై మీరు ఏమంటారు? అంటే వాస్తవంగా ఒక టీచర్గా విద్యార్థులకి పరీక్ష అనేది వాళ్ళ మేధో వికాసానికి, వారి పరిశ్రమకి ఒక సంకేతంగా ఉంటుంది. పరీక్షను ఏ విద్యార్థి అయినా కూడా ఛాలెంజ్గా తీసుకుంటాడు. తనకున్న సామర్థ్యాలని, తనకున్న నైపుణ్యాలని, తనకున్న జ్ఞానాన్ని పరీక్షలను రుజువు చేస్తాడు. నీట్ ఎగ్జామ్ అనేది సాధారణ ఎగ్జామ్ కాదు, అది వైద్యులను తయారు చేసే పరీక్ష. రేపు వాళ్ళు వైద్యులుగా బయటకు వచ్చిన తర్వాత కోటాను కోట్ల మందిని, అట్లాగే తరతరాలు జనరేషన్ టు జనరేషన్ వాళ్ళని డాక్టర్లుగా మార్చి వారి ద్వారా దేశానికి ఆరోగ్య సేవలు అందించే ఒక పెద్ద బృందం అది. అట్లాంటి నీట్ ఎగ్జామ్ చాలా నీట్గా, ఎట్లాంటి మరకలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతిభకే క్షీణంగా జరగాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో నీట్ ఎగ్జామ్ ఈరోజు ఒక సంపూర్ణమైన వైఫల్యంతో కూడుకున్న ఎగ్జామ్గా మారిపోయింది. లక్షలాది మంది విద్యార్థులు, అట్లాగే వారి తల్లిదండ్రులు ఈరోజు అగమ్య గోచరంలో పడిపోయినారు. కారణం ఏంటంటే నీట్ లాంటి ఎగ్జామ్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అపేరే విద్యార్థులు కొన్ని వందల గంటల్ని జీవితంలో వెచ్చించి, వేల గంటల్ని దానికోసం వెచ్చించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక అద్భుతమైన కెరీర్ని బిల్డప్ చేసుకోవాలనుకుంటారు. కానీ సడన్గా ఎగ్జామ్ పేపరే లీక్ అయిందంటే చక్కగా విస్తరాకు వేసుకొని మంచి భోజనం పెట్టుకొని తినాలని టైంలో ఆ విస్తరాకుని ఎవరో గుంజుకపోయిన రీతిగా విద్యార్థులు తల్లడిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నీటికి సంబంధించిన ఇష్యూస్ మీద ఎంక్వైరీ చేయాలి, దోషులను పట్టుకోవాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీహార్లో ఏ విద్యార్థులు అయితే నీట్ అక్రమాల్లో భాగస్వాములైన భావించారో వాళ్ళని విచారిస్తే చాలా క్లియర్గా చెప్పారు. అర్ధరాత్రి మాకు ఈ పేపర్ ఇచ్చారు, పేపర్లో ఉండే ఆన్సర్లని మాతో బట్టి కొట్టించారు, రోడ్ చేయించారు, దాంతో ఎగ్జామ్ పోయినాం కాబట్టి మేము టాప్కి వచ్చామన్నారు. అంటే ఎవరైతే ఆ అవినీతిలో నిమగ్నమైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళే ఒప్పుకున్నారు, మేము అవినీతికి పాల్పడ్డాం, మాకు నీట్ పరీక్ష వచ్చిందని. ఇంత జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం జస్ట్ చేతులు దొరుకుతుంది. ఒకరిద్దరు అధికారుల మీద వేటేసి ఇదే పరిష్కారం ఉన్నది. 23 లక్షల మంది రాసిన ఈ నీట్ ఎగ్జామ్కి దాదాపుగా 67 మందికి 100% మార్క్స్ వచ్చాయని చెప్పేసి అని అన్నారు. అంటే 100% మార్క్స్ వచ్చాయి అని అన్నారు. అయితే ఇది అసలు జరుగుతుందా సార్ ఇలాగా? ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అంటున్నాను, మనకు క్వశ్చన్ పేపర్ తయారీలో 3 ఉంటాయండి. విశ్వసనీయత అంటే క్వశ్చన్ పేపర్కి బేసికల్గా మనకి ఫేత్ఫుల్టీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. అంటే ఆ క్వశ్చన్ పేపర్ని రాస్తే ఇది చాలా బాగుందని ఒక ఫీలింగ్ రావాలి. అలాగే వ్యాలిడిటీ ఉండాలి. వ్యాలిడిటీ అంటే ఎవరు దిద్దినా కూడా అన్ని మార్కులు రావాలి. అంటే జనరల్గా కంప్యూటర్ స్క్రీన్లో అది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మూడో అంశం ఏదైతుందో క్వశ్చన్ పేపర్లో వైవిధ్యత ఉండాలి. అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ ఆ రూపంలో ఉన్నప్పుడు మొత్తం మార్కులు రావడం అనేది సాధ్యం కాని విషయం. ఇంతవరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ చరిత్రలో మొత్తం మార్కులు వచ్చే చరిత్ర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. అట్లా వచ్చిందంటే దాల్మే కుచ్ కాలా హై. మరి ప్రభుత్వమే దీనికి వెనుక ఉందా, మంత్రులే దీని వెనుక ఉన్నారా, అధికార వ్యవస్థ దీనికి వెనుక ఉందా అనే విషయం మొట్టమొదటిసారిగా బయటికి రావాలి. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలం అంటారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే విఫలమైందని అంటారా? మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దిలీశ్వరి గారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉండే సభ్యుల్ని కానీ చైర్మన్ కానీ ఎవరు నియమిస్తారు? కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ అధికారులను అయితే నియమించిందో ఆ అధికారుల ఫెయిల్యూర్ ఆటోమేటిక్గా ఎవరు ఫెయిల్యూర్ అవుతుంది? కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది కదా. అంటే నువ్వు అధికారులను నియమిస్తున్నప్పుడే నీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి కదా, వాళ్ళ పట్ల ఇంటెలిజెన్స్ నివేదికలు ఉండాలి కదా. ప్రధానమంత్రి గారు ప్రపంచంలో అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపినంటాడు, అట్లాగే ఇరాన్ వెస్టర్న్ కంట్రీస్ మధ్య ఉండే యుద్ధాన్ని నేనే ఆపినంటాడు. అంత పెద్ద యుద్ధాలు ఆపిన ఇంత పెద్ద ప్రధానమంత్రి కనీసం నీటిలో ఉండే లీకేజ్ ఆపలేకపోయాడు. యూజీసీ నెట్ అయితేనేమి లేకపోతే నీట్ ఎగ్జామ్ అయితేమి ఈ 2 ఎగ్జామ్స్ని మళ్ళీ రీకండక్ట్ చేస్తే పిల్లలపై పడే ఒత్తిడి ఎలా ఉంటుందంటారు? ఎంత కాలం దీనికి ఎక్స్ట్రా ఇంకా ఎంత కాలం అవుతుంది అంటారు? వాస్తవంగా ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లవాడు లేదా అమ్మాయి రిలాక్స్ మూడ్లో ఉంటారు, వాళ్ళ కెరీర్కి సంబంధించిన మిగతా ప్లాన్లు వేసుకుంటారు.
మళ్ళీ ఎగ్జామ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జామ్ కోసం కూర్చోబెడితే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. సరే, అదే వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్. మరి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా ఒక ప్రత్యామ్నాయం. కానీ విషయం ఏంటంటే మళ్ళీ పేపర్ లీక్ కాదన్న గ్యారెంటీ ఏంటి? మేము కాంగ్రెస్ పార్టీకి అభిప్రాయపడుతున్న విషయం ఏంటంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎగ్జామ్స్లో ప్రామాణికత ఉండాలనుకుంటే, ఎగ్జామ్లో ప్రామాణికత ఉండాలని మీరు కోరుకున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, దోషులు ఎవరో మొట్టమొదటిసారిగా గుర్తించండి. ఈరోజు నేను న్యూస్ పేపర్లో చూసి ఆశ్చర్యపోయినాను. చాలా పెద్ద కుంభకోణం, 300 కోట్ల రూపాయల ఇన్కమ్ కోసం ఈ కుంభకోణం జరిగినట్టుగా పెట్టారు. 300 కోట్ల కుంభకోణం అంటే అది మామూలు కుంభకోణం కాదు. ఒక 700 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసుకొని 300 కోట్ల కుంభకోణానికి పాల్పడే ఒక పెద్ద ముఠ. రేపు వాళ్ళకి నీట్ కాకుండా ఇంకేం ఎగ్జామ్స్ లీక్ చేశారో కూడా మనకు తెలియదు. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ విషపురుగులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి, వారిని ప్రజల ముందుకు తీసుకురావాలి. దొంగతనం చేసిన వాడే దొంగ నడిచినట్టుగా ఉంది. ఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారో, ఎవరికైతే వాళ్ళకి అధికారాలు ఇచ్చారో వారే ఇందులో అవినీతికి పాల్పడిన తర్వాత వాళ్ళనే విచారణ అధికారిగా చేయడం అనేది ఇక దానికన్నా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉండదు. సార్, ఇంత పేపర్ లీకేజ్లు అయ్యి ఇంత పెద్ద గందరగోళం నెలకొన్న తర్వాత కూడా గ్రేస్ మార్కులు అని చెప్పేసి ఇచ్చారు. దానివల్ల పిల్లల ర్యాంకులు ఇంకొంచెం పెద్దగా అయ్యాయి. వీటి మీద మేము సాటిస్ఫాక్షన్తో లేమని అంటున్నారు. ఈ గ్రేస్ మార్కులను ఎలా చూడాలండి? ఒక్కటండి, ఒకసారి తప్పు చేసిన తర్వాత దాన్ని కప్పించుకోవడం కోసం ఇంకో తప్పు జరుగుతుంది. నువ్వు జాడు బండ మీద జాడడం మొదలైన తర్వాత నిన్ను మధ్యలో ఎవడో ఆపలేడు. గ్రేస్ మార్కుల వ్యవహారం అనేది హాస్యాస్పదం. అంటే ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసి మేము గ్రేస్ మార్కుల ద్వారా దీనికి సంబంధించిన నార్మలైజేషన్ తీసుకొస్తామనే ప్రయత్నం చేశారు. అది ఇంకా చోద్యంతో కూడుకున్న అంశం. మొత్తం మీద వ్యవస్థలోనే లోపం జరిగింది, నిర్వహణలో లోపం జరిగింది. పిల్లలే ఎవరైతే విక్టిమ్స్ అంటే ఎవరైతే దోషులుగా గుర్తించబడి పోలీస్ ఎంక్వైరీ దొరికారో బీహార్ ప్రభుత్వం చేత, వాళ్ళే చాలా క్లియర్గా మేము తప్పు చేస్తాం, రాత్రి ఆ పేపర్ మాకు వచ్చింది, ఆ పేపర్ని మాతోటి బైహార్ట్ చేయించారు, ఆ బైహార్ట్ చేయించిన తర్వాత మేము ఆన్సర్ రాసాం కాబట్టి మొత్తం వచ్చాయి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మొత్తం ఆల్ ఇండియా టాపర్స్గా ఉన్నారు. ఇంతకన్నా నిదర్శనం ఉండాలి. గౌరవ ప్రధానమంత్రి గారి అధికారం మొత్తం వెళ్ళిపెట్టాను, ఊరికే ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ కావడాన్ని చూసుకుంటున్నాడు. కానీ దాని ముంగట అనేక సమస్యలు వచ్చాయి కదా, వాటి గురించి ఆయన అడ్రస్ చేసేందుకు సిద్ధంగా లేదు. సార్, ఇలా ఫ్రాడ్యులెంట్గా చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయిన వాళ్ళు మళ్ళీ తర్వాత పేషెంట్స్కి రేపు పొద్దున వాళ్ళు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పేషెంట్స్ బెల్ అవుతారు, ఒక పక్క ప్రతిభ కూడా లేకుండా పోతుంది. చాలామంది ప్రతిభావంతులు కూడా దెబ్బతింటారు. దీన్ని ఎలా చూడొచ్చండి? నేను చెప్తున్నాను, ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని ఇంతకుముందు ఒక కొటేషన్ తీసుకున్నాను. అంటే ఒక దేశం యొక్క భవిష్యత్తుని విద్యార్థులే నిర్ణయిస్తారు కదా. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. మళ్ళీ వీరు మామూలు విద్యార్థులు కాదు కదా, డాక్టర్లు, కాబోయే డాక్టర్లు. ఇప్పటికే కోవిడ్ టైంలో అనేక మందిని మనం కోల్పోయినాం. కోవిడ్ అనంతరం కూడా విపరీతమైన వైద్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తున్నాయి. రేపు బాగా చదువుకున్న డాక్టర్సే ఇంకా వైద్యానికి సంబంధించిన సమస్యల్ని, సామాజిక అంశాలను సృష్టించలేకపోతున్నారు, పరిష్కారం చూపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు సర్టిఫికేట్లో కొనుక్కున్నవాడు రేపు ఏం చేస్తూ ఉంటాడు? రోగుల శవాలను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రోగుల కళ్ళను, రోగుల కిడ్నీలను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు సర్టిఫికేట్ కొనుక్కోవడం, అమ్ముకోవడం సంస్కృతి అలవాటు పడ్డవాడు రేపు భవిష్యత్తులో కూడా అట్లే ఉంటా ఉంటాడు. నీట్ లాంటి ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ అయ్యి మళ్ళీ మీరు రేపు మెడిసిన్లోకి వచ్చినాక ఎంబీబీఎస్లో వచ్చిన తర్వాత వీళ్ళు నిజంగా సబ్జెక్ట్ ఎట్లా పాస్ కాగలుగుతారు? పాస్ కాలేరు. పరీక్ష కొనుక్కున్నవాడు మనకి అనాటమీ లాంటి సబ్జెక్ట్స్ని, ఫిజియాలజీ లాంటి సబ్జెక్ట్ ఎట్లా పాస్ అవుతాడు? సాధ్యం కాదు కదా. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ అవినీతికి పాల్పడడం మొదలు పెడతాడు. మెడిసిన్ పాస్ కావడం కోసం మెడిసిన్లో కూడా సర్టిఫికేట్ కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తూ ఉంటాడు? రోగుల శవాలను అమ్ముకోవడం మొదలు పెడతా ఉంటాడు. మంచిగా రోగులు వస్తే శవాలుగా మరిచి అమ్ముకోవడం మొదలు పెడతా ఉంటారు. అంటే ఒకసారి సైకిల్లో ఒకసారి పతనం స్టార్ట్ అయినాక అది రౌండ్గా నీ పతనాన్ని కంటిన్యూ చేస్తుంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పేపర్ లీకేజీ జరగకుండా ఒక పకడ్బందీ వ్యవస్థను మనం నిర్మాణం చేయాలి. ఒక పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం చేస్తాము. దోషులను బహిరంగంగా మనము ప్రజలకు చూపెడతాము. వాళ్ళకు న్యాయస్థానాల ద్వారా కఠినమైన శిక్షలు వేస్తాము. కనీసం భయమన్నా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కఠినమైన చట్టాలను స్పెషల్గా చేయాలి. ఈరోజు పార్లమెంట్లో అలాగే తెలంగాణ అసెంబ్లీలో కూడా మేము అంటే మామూలుగా ఈ సమాజానికి సంబంధించిన టీచర్లుగా మేము కోరుకుంటుందంటే ఈ పేపర్ లీకేజీలకు సంబంధించిన విషయాల మీద చట్టాలు చేయాలి. ఆ చట్టాలని స్పష్టంగా అమలు చేయాలి. దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని గుర్తించి శిక్షించేలాగా మనం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సమాజాన్ని, ప్రభుత్వాలని
మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.